బ్రదర్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మంచిది. గత వారం ఏం నేర్చుకున్నాం మనం? జయించుట అన్న దాని గురించి నేర్చుకున్నాం కదా. ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవిస్తున్న మనము వేటిని జయించాలి అన్న దాని గురించి మనం నేర్చుకున్నాం. వేటిని జయించాలి? మనం 3 విషయాలు నేర్చుకున్నాం కదా. 1, మనలో ఉన్న మన శరీరాన్ని. 2, లోకాన్ని జయించాలి. 3వది సాతాన్ని జయించాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. వేటిని జయించాలి అన్నది నేర్చుకున్నాం గత వారం. ఈ వారము ఎలా జయించాలన్న దాని గురించి నేర్చుకున్నాం. ఈ శరీరాన్ని, లోకాన్ని, సాతానుని ఎలా జయించాలి అన్న దాని గురించి నేర్చుకుందాం. జయించుట ఎట్లు అన్న అంశం గురించి ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మని మాటలకు మనమందరం లోబడి జీవించుదుము గాక. ఆమేన్. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రియులరా? ఎలా జయించాలి. గత వారం ఏం నేర్చుకున్నాం? జయించుట. వేటిని జయించాలి, వేటిని జయించాలన్నది నేర్చుకున్నాం గత వారం. శరీరాన్ని, లోకాన్ని, సాతానును జయించాలి. సాతాను అంటే పాపం. చెప్పాను కదా 1 యోహాను పత్రికలో. అపవాది మొదటి నుండి వాడు పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేయవాడందరూ కదా అపవాది సంబంధి అని మనము గత వారము నేర్చుకున్నాం కదా. 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఈ 3ంటిని జయించాలని గత వారం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా జయించగలం అన్న దాని గురించి మనం నేర్చుకుందాం. దీనికి మీకు 7 విషయాలు చెప్తాను నేను, ఎలా జయించాలన్నది. 7 సూత్రాలు చెప్తాను. మన శరీరాన్ని ఎలా జయించాలి, లోకాన్ని ఎలా జయించాలి, అపవాది ద్వారా కలుగుతున్న పాపంను ఎలా జయించాలి అన్నది ఒక 7 సూత్రాలు చెప్తాను. మనం ఆలోచిద్దాము. దేవుడు క్రైస్తవుల్ని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. ఇంకా ఫిలిప్పీ పత్రికలో లోకముందు మీరు జ్యోతుల్లాగా ప్రకాశించాలి. ఇవన్నీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనము లోకంలో కలిసిపోయి లోకాచారాలు, లోక పద్ధతులు, లోక మర్యాదలు, లోక ఇచ్చలు, లోక అలవాట్లు ఇవన్నీ మనం కలిగి జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి వేరు చేశాను, లోకానికి మీరు వేరుగా బ్రతకాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు లోక సంబంధులు కానే కాదు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించాలి, కానీ లోక సంబంధులుగా మనము బ్రతకూడదు. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు అని చాలా విషయాలు నేర్చుకొని ఉన్నాం మనం. కాబట్టి దేవుని సంగమా, అందరం కూడా మొదటిగా మన శత్రువు మన శరీరమే. సో దేవునికి విరోధంగా బ్రతకమని ప్రేరేపిస్తూ ఉంటుంది శరీరాశలు ఇవన్నీ కూడా. ఈ శరీరాన్ని మనం జయించడము నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం దీన్ని జయిస్తూ ఉండాలి. అలానే లోకంలో ఉంటాం కాబట్టి లోక సంబంధమైన చాలా వ్యవహారాల్లో మనం పోతూ ఉంటాం. లోకాన్ని జయించడం కూడా నేర్చుకోవాలి. అలానే మన ప్రధాన శత్రువు సాతాను. వాడు మాటి మాటికి మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపం చేయించడానికి. కళ్ళతో పాపము, చెవులతో పాపము, నోటితో పాపం మాట్లాడడం, మన తలంపుల పాపాలు, ఆలోచనల పాపాలు, మన చేతులతో పాపం చేయడం, నడకలు, పడకలు, సహవాసాలు ఇవన్నీ కూడా చాలా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మన అంతరంగ జీవితాల్లో దేవుని పట్ల అనుమానము, దేవుని పట్ల అవిశ్వాసము, దేవుని మాటకు లోబడకుండా అవిధేయులుగా బ్రతకాలని ఇలాంటివన్నీ సాతాను కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడికి సమయం కొంచెం గలదని బహు క్రోధం గలవాడై ఈ భూమి మీదకి వచ్చి ఎవడు దొరికితే వాడిని మింగడానికి వెతుకుతూ తిరుగులాడుచాను. ఎవడు దొరికితే వాడిని మింగేద్దాం, దేవుని నుంచి దూరం చేద్దాం, దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డుపడదాం అని మాటిమాటికి ఊరుకూరుక పాపం పట్ల ఆశ పుట్టించడం ఇలా చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఇలా అవిశ్వాసంతో, అహంకారంతో, అవిధేయులుగా దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళు అపవాది బంధకాల్లో ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అపవాదికి వైరం కలిగింది కాబట్టి భూమి మీదకి వచ్చి పైన దేవుడిని ఏం చేయలేక
ఎందుకొచ్చి దేవుని ప్రతిరూపమైన మనుషుల్ని, నన్ను నిన్నే వాడు చాలా టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనం ఎంత ఎక్కువగా అపవాదికి లోబడతామో, ఎంత ఎక్కువగా అపవాది క్రియలను మనం చేస్తూ ఉంటామో, దేవుని ఆత్మను చాలా దుఃఖపెట్టిన వారము అవుతూ ఉంటాం. కాబట్టి అవిశ్వాసము, అహంకారము, అవిధేయత, అపవిత్రత, అతిక్రమాలు, అక్రమాలు ఇవన్నీ కూడా అపవాది దగ్గర నుంచి వచ్చాయన్నమాట. దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం, దేవునికి లోబడకుండా ఉండడం, ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని జయించాలి. ఇంకా మనలో చీటికి మాటికి ఊరుకూరుకున్న భయాలు పుట్టించడం, తర్వాత అధైర్యంగా ఉండడం, తర్వాత నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే సాతాను దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ప్రతిరోజు కూడా జయిస్తూనే ఉండాలి. అయితే దేవుడు వేటిని జయించాలని చెప్పాడు. చాలా మంచి దేవుడు. ఈ వారము వాటిని ఎలా జయించాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దీన్ని జీవిత శాస్త్రం అంటారు. ఆమేన్. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, జీవితాలు ఎలా ముందుకు సాగాలన్నది ఒక బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకుందాము శరీరాన్ని, లోకాన్ని, అపవాది ప్రేరేపించే పాపాన్ని ప్రతిరోజు చేయకుండా మనం బ్రతకాలంటే ఎలా అన్నది నేర్చుకుందాం. దీనికి కూడా టాపిక్ రెఫరెన్స్ మనం గత వారందే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనించెదను. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నేను ఆల్రెడీ జయించాను, మీరు కూడా జయించాలి. మీరు జయిస్తే నేను నా తండ్రితో పాటు ఆయన సింహాసనం ముందు ఎలా కూర్చున్నానో మిమ్మల్ని కూడా నాతో కూడా నా సింహాసనం. వాక్యం విన్నాం కదా. మనీ బ్రదర్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మంచిది. గత వారం ఏం నేర్చుకున్నాం మనం? జయించుట అన్న దాని గురించి నేర్చుకున్నాం కదా. ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవిస్తున్న మనము వేటిని జయించాలి అన్న దాని గురించి మనం నేర్చుకున్నాం. వేటిని జయించాలి? మనం 3 విషయాలు నేర్చుకున్నాం కదా. 1 మనలో ఉన్న మన శరీరాన్ని, 2 లోకాన్ని జయించాలి, 3వది సాతాన్ని జయించాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. వేటిని జయించాలి అన్నది నేర్చుకున్నాం గత వారం. ఈ వారము ఎలా జయించాలన్న దాని గురించి నేర్చుకున్నాం. ఈ శరీరాన్ని, లోకాన్ని, సాతానుని ఎలా జయించాలి అన్న దాని గురించి నేర్చుకుందాం. జయించుట ఎట్లు అన్న అంశం గురించి ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మని మాటలకు మనమందరం లోబడి జీవించుదుము గాక. ఆమేన్. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రియులరా? ఎలా జయించాలి. గత వారం ఏం నేర్చుకున్నాం? జయించుట. వేటిని జయించాలి, వేటిని జయించాలన్నది నేర్చుకున్నాం గత వారం. శరీరాన్ని, లోకాన్ని, సాతానును జయించాలి. సాతాను అంటే పాపం. చెప్పాను కదా 1 యోహాను పత్రికలో. అపవాది మొదటి నుండి వాడు పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేయవాడందరూ కదా అపవాది సంబంధి అని మనము గత వారము నేర్చుకున్నాం కదా. 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఈ 3ంటిని జయించాలని గత వారం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా జయించగలం అన్న దాని గురించి మనం నేర్చుకుందాం పిల్లలు. దీనికి మీకు 7 విషయాలు చెప్తాను నేను, ఎలా జయించాలన్నది. 7 సూత్రాలు చెప్తాను. మన శరీరాన్ని ఎలా జయించాలి, లోకాన్ని ఎలా జయించాలి, అపవాది ద్వారా కలుగుతున్న పాపంని ఎలా జయించాలి అన్నది ఒక 7 సూత్రాలు చెప్తాను. మనం ఆలోచిద్దాము. దేవుడు క్రైస్తవుల్ని మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. ఇంకా ఫిలిప్పీ పత్రికలో లోకముందు మీరు జ్యోతుల్లాగా ప్రకాశించాలి. ఇవన్నీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనము
లోకంలో కలిసిపోయి లోకాచారాలు, లోక పద్ధతులు, లోక మర్యాదలు, లోక ఇచ్చలు, లోకపు అలవాట్లు ఇవన్నీ మనం కలిగి జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి వేరు చేశాను, లోకానికి మీరు వేరుగా బ్రతకాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు లోక సంబంధులు కానే కాదు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించాలి, కానీ లోక సంబంధులుగా మనము బ్రతకూడదు. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు అని చాలా విషయాలు నేర్చుకొని ఉన్నాం మనం. కాబట్టి దేవుని సంగమా, అందరము కూడా మొదటిగా మన శత్రువు మన శరీరమే. సో దేవునికి విరోధంగా బ్రతకమని ప్రేరేపిస్తూ ఉంటుంది శరీరాశలు ఇవన్నీ కూడా. ఈ శరీరాన్ని మనం జయించడము నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం దీన్ని జయిస్తూ ఉండాలి. అలానే లోకంలో ఉంటాం కాబట్టి లోక సంబంధమైన చాలా వ్యవహారాల్లో మనం పోతూ ఉంటాం. లోకాన్ని జయించడం కూడా నేర్చుకోవాలి. అలానే మన ప్రధాన శత్రువు సాతాను. వాడు మాటి మాటికి మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపం చేయించడానికి. కళ్ళతో పాపము, చెవులతో పాపము, నోటితో పాపం మాట్లాడడం, మన తలంపుల పాపాలు, ఆలోచనల పాపాలు, మన చేతులతో పాపం చేయడం, నడకలు, పడకలు, సహవాసాలు ఇవన్నీ కూడా చాలా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మన అంతరంగ జీవితాల్లో దేవుని పట్ల అనుమానము, దేవుని పట్ల అవిశ్వాసము, దేవుని మాటకు లోబడకుండా అవిధేయులుగా బ్రతకాలని ఇలాంటివన్నీ సాతాను గడు ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడికి సమయం కొంచెం గలదని బహు క్రోధం గలవాడే ఈ భూమి మీదకి వచ్చి ఎవడు దొరికితే వాడిని మింగడానికి వెతుకుతూ తిరుగులాడుచాను. ఎవడు దొరికితే వాడిని మింగేద్దాం, దేవుని నుంచి దూరం చేద్దాం, దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డుపడదాం అని మాటి మాటికి ఊరుకూరుక పాపం పట్ల ఆశ పుట్టించడం ఇలా చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఇలా అవిశ్వాసంతో, అహంకారంతో, అవిధేయులుగా దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళు అపవాది బంధకాల్లో ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అపవాదికి వైరం కలిగింది కాబట్టి భూమి మీదకి వచ్చి పైన ఉన్న దేవుడిని ఏం చేయలేక ఇందుకు వచ్చి దేవుని ప్రతిరూపమైన మనుషుల్ని, నన్ను నిన్నే వాడు చాలా టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనం ఎంత ఎక్కువగా అపవాదికి లోబడతామో, ఎంత ఎక్కువగా అపవాది క్రియలను మనం చేస్తూ ఉంటామో, దేవుని ఆత్మను చాలా దుఃఖపెట్టిన వారమో అవుతూ ఉంటాం. కాబట్టి అవిశ్వాసము, అహంకారము, అవిధేయత, అపవిత్రత, అతిక్రమాలు, అక్రమాలు ఇవన్నీ కూడా అపవాది దగ్గర నుంచి వచ్చాయన్నమాట. దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం, దేవునికి లోబడకుండా ఉండడం ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని జయించాలి. ఇంకా మనలో చీటికి మాటికి ఊరుకూరుకున్న భయాలు పుట్టించడం, తర్వాత అధైర్యంగా ఉండడం, తర్వాత నిరాశ, నిస్పృహ, కృంగుబాటు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే సాతాను దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ప్రతిరోజు కూడా జయిస్తూనే ఉండాలి. అయితే దేవుడు వేటిని జయించాలని చెప్పాడు, చాలా మంచి దేవుడు. ఈ వారము వాటిని ఎలా జయించాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దీన్ని జీవిత శాస్త్రం అంటారు. ఆమేన్. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, జీవితాలు ఎలా ముందుకు సాగాలన్నది ఒక బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకుందాము శరీరాన్ని, లోకాన్ని, అపవాది ప్రేరేపించే పాపాన్ని ప్రతిరోజు చేయకుండా మనం బ్రతకాలంటే ఎలా అన్నది నేర్చుకుందాం. దీనికి కూడా టాపిక్ రెఫరెన్స్ మనం గత వారందే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనించెదను. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నేను ఆల్రెడీ జయించాను, మీరు కూడా జయించాలి. మీరు జయిస్తే నేను నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మందు ఎలా కూర్చున్నానో మిమ్మల్ని కూడా నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. సో ఎవరైతే జయిస్తారో వారికి దేవుడు ఆయన సింహాసనాన్ని ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో ఎలా జయించాలన్న దాని గురించి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ 7 విషయాలు చూద్దాం బ్రదర్. మొట్టమొదటి మనము మన శత్రువులైన ముగ్గురిని, శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించాలంటే మొదటిగా మనం చేయాల్సిన నెంబర్ 1 ఏంటంటే ఎలా జయిస్తామంటే ప్రార్థన ద్వారా జయిస్తాం. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో 2వ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయము
దాదాపు 1వ వచనం నుంచి 27వ వచనం వరకు మొత్తం చదవలేం, కానీ 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 27వ వచనం వరకు చూస్తే, ఫస్ట్ మనము 1వ వచనం చదువుదామా. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి అట. అలా వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు. చాటించిన తర్వాత 4వ వచనంలో, యూదా వారు యెహోవాని సహాయంను వేడుకొనుటకై కూడుకొనిరి అని చెప్పి చూస్తా ఉన్నాం. కూడుకొని మనం ఇక్కడ చూస్తే 12వ వచనం చదివితే, మనం 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశానట. ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేసినప్పుడు జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే 27వ వచనం చదువుదాం. 27వ వచనం, ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు మీదకి నలుదిక్కుల నుంచి శత్రువులు వచ్చారట, నలుదిక్కుల నుంచి శత్రువులు వచ్చారట, యెహోషాపాతుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే దేవాలయంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంట. ఏమని చేస్తా ఉన్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా అని అంటూ, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏం చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసినంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం దేవుని మీద ఆధారపడి మనల్ని మనం తగ్గించుకొని, నీవు తప్ప వేరొక దిక్కు లేదయ్యా, నీవు తప్ప వేరొక సహాయం లేదయ్యా అని మనము ప్రార్థన చేసినట్లయితే, ఒక్కోసారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే, దేవుడు ఏం చేస్తారట, 27వ వచనంలో సెలవిచ్చినట్టుగా, ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచును. ఆమేన్. చూసారండి, ప్రార్థన ఎంత గొప్ప విజయాన్ని ఇస్తుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లలు. అదేవిధంగా 18వ అధ్యాయము, ఇదే 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చూస్తే, 18:31లో, కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతని ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధం చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసినట్ట. ఆమేన్. ఎప్పుడైతే యెహోషాపాతు మొర్ర పెట్టాడో దేవుని దగ్గర నుంచి అతనికి సహాయం వచ్చిందంట, శత్రువుల్ని దేవుడు తొలగించేశాడట. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలు ఎంత గొప్ప విజయం ఉందో పిల్లలు. అలానే మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయానికి వద్దాము ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయానికి వద్దాము. దాదాపు 23వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రియులరా, అక్కడ శిష్యులు పేతురు యోహాన్లు ఆ యొక్క శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్వస్థపరిచినందుకు అక్కడ ఉన్న ప్రధాన శాస్త్రులు, పెద్దలు, అధికారులు వారందరూ ఏం చేస్తారంటే పేతురుని, యోహానుని తప్పుపడతారనమాట. విశ్రాంతి దినాన నువ్వు ఎట్లా స్వస్థత ఇస్తావా ఎన్ని అన్నప్పుడు వాళ్ళు బెదిరిస్తారనమాట. బెదిరించి మీరు దేవుని గురించి ప్రకటించకూడదు ఇవన్నీ చెప్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే 23వ వచనం నుంచి దాదాపు 31వ వచనం వరకు మనం గమనించినట్లయితే ప్రియులరా, 23వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపినప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారట, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. నాదా అంటూ, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు, అన్యజనులు ఎలా అల్లరి చేశారయ్యా అంటూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత మంచి ప్రార్థన. 24వ వచనం నుంచి దాదాపు వాళ్ళు 28 వరకు 29 వరకు ప్రార్థన చేస్తారు. 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును
ధైర్యంగా బోధించిరట. హల్లెలూయా. చూసారా, ప్రార్థన ఎంత గొప్ప విజయాన్ని ఇస్తూ ఉందో చూడండి. ఏదైతే వాళ్ళు ప్రభువును ప్రకటించడానికి వాళ్ళు ముందుకు వెళ్తే అక్కడ ఉన్న పెద్దలు, శాస్త్రులు 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే వాళ్ళందరూ కూడా అడ్డుపడుతూ ఉన్నారంట. అడ్డుపడినప్పుడు వాళ్ళకి వేరే దారి దొరకల. ఏ దారి దొరికిందంటే ప్రార్థనే వాళ్ళకి దిక్కుగా దారిగా అనిపించింది. అందుకే వాళ్ళందరూ కూడుకొని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారంట. అయ్యా మా నాథ, ప్రాణనాథుడ, నువ్వు తప్ప మాకు వేరొక సహాయము లేదని చెప్పినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్లుగా వాళ్ళు మరలా తిరిగి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని సంగమా, ఏదైనా అపజయం కలిగినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు విజయాన్ని ఇచ్చేది ఏంటిదంటే దేవునితో మనకున్న సహవాసం, దేవునితో మనం మాట్లాడుకోవడం. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. ఏదైనా ఒక అపజయం కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, లేకపోతే జయించలేక బాధపడుతూ ఉంటాం. కానీ మనకు అన్ని వేళలో అందుబాటులో ఉండే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చాలాసార్లు మనం నమ్ముకున్న వాళ్ళు, మనల్ని ఆదరించే వాళ్ళు కూడా మనతో కూడా ఉండకపోవచ్చు. కానీ అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో కూడా ఎప్పుడు మనకు తోడుగా ఉండేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే దేవుడు ఆయనతో ఎప్పుడు పడితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అంట. ఆయనతో అర్ధరాత్రి మాట్లాడవచ్చు, వేకుజామున మాట్లాడవచ్చు, మధ్యాహ్నం మాట్లాడవచ్చు, సాయంకాలం మాట్లాడవచ్చు. నాతో మాట్లాడొద్దని చెప్పి అంటాడా దేవుడు? ఏ కండిషన్లో. మనుషులతోనైనా అన్ని సమయాల్లో మనం మాట్లాడలేం, కానీ దేవునితో ఏ సమయంలోనైనా మనము మాట్లాడవచ్చు, ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు పిల్లలు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేవాడు. హల్లెలూయా. అర్ధరాత్రి పిలిచినా పలుకుతాడు, మధ్యాహ్నం పిలిచినా పలుకుతాడు. ఎప్పుడు పిలిచినా కూడా ప్రభువా అనేసరికి నేనున్నాను, ఏంటి చెప్పు. సో దేవునితో మనము ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఆమేన్. సో మనకి ఏదైనా బాధ, భయము, తర్వాత ఇట్లాంటి అపజయాలు వచ్చినప్పుడు ఏదైనా మన శరీర కోరికలు మనం ఒకవేళ జయించలేకపోతే, లోకాశలు జయించలేకపోతే, అపవాది ఒకవేళ మనల్ని దేవునికి దూరం చేయడానికి, పాపానికి ప్రేరేపిస్తావంటే, దేవునికి విరోధంగా బ్రతికేటట్టు చేస్తావంటే మనకు దిక్కు ఎవరు లేరు, కానీ మన ప్రభువే మన యొక్క దిక్కు అనమాట. ఆయన దగ్గర మనం కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నింటినీ కూడా జయించడానికి మనకు శక్తిని ఇస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రార్థన ద్వారా మనము జయించవచ్చు. రెండవది, మనము వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము జయించగలం. 119వ కీర్తన 11వ వచనం చదువుదామా? రెండవది 119వ కీర్తన 11వ వచనం చదివితే అక్కడ ఉంటుంది కదా, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అట. హల్లెలూయా. చూడండి, మనం దేవునికి విరోధంగా దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే అడ్డుపడేది ఏంటిదంటండి? దేవుని యొక్క వాక్యమే ప్రియులరా. ఉంది కదా క్లియర్గా 11వ వచనంలో, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న వారులారా ఆలకించండి అని అంట. నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. అక్కడ 2వ నెంబర్ ఉంది, పుట్నోట్లు ఏమని ఉందండి? హృదయపూర్వకంగా నా బోధను అనుసరించు వారులారా అట. చూడండి, వాక్యం మన హృదయంలో ఉంది అని అంటే అర్థం ఏంటండి? వాక్యాన్ని అనుసరించమని అర్థము ప్రియులారా. ఆమేన్. చాలాసార్లు నాకు వాక్యం తెలుసు అని అంటారు. వాక్యము నాకు బాగా తెలుసు కాదు. నీకు ఎంత వాక్యము వింటున్నావు రోజు అన్నది ఎంత ప్రాముఖ్యమో, వాక్యం నీకు ఎంత బాగా తెలుసు అన్నది ఎంత ప్రాముఖ్యమో, వాక్యం ఎంత బాగా ప్రకటిస్తున్నాం అనేది ఎంత ప్రాముఖ్యమో, అదే వాక్యాన్ని మనం ఎంత మంచిగా అనుసరిస్తూ ఉన్నాం. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాను నేను, వాక్యం చదువుకుని నిద్రపోను, మంచిదే, చాలా సంతోషం. కానీ వాక్యాన్ని ఆయా సందర్భాల్లో ప్రతిరోజు ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఏదైనా అవిశ్వాసం వచ్చినప్పుడు వాక్యం ద్వారా నువ్వు జయించాలి. ఏదైనా అపవిత్రత గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాక్యం ద్వారా జయించాలి. అందుకే దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏం పెట్టుకున్నాను? ఈ వాక్యాన్ని పెట్టుకున్నాను. కాబట్టి దేవుని సంగమా, ప్రతిరోజు మనం వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ధ్యానించాలి. ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వాక్యాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, వాక్యానుసారంగా మనము బ్రతకాలన్నమాట. ఆమేన్. ఎందుకంటే ఉదాహరణకి క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన అంటాడు,
నీ కన్ను సరిగ్గా ఉంటే దేహం అంతా కూడా సరిగ్గా ఉంటుందని అంటాడు. అందుకే నీ దేహం అంతా సరిగ్గా ఉండాలంటే కన్ను తేటగా ఉండాలని చెప్పి అంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మనం రోడ్డు మీద పోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో బాగా ఆకర్షణ దురాత్మ ఎక్కువైపోయింది కాబట్టి స్త్రీలను లేదు, పురుషులను లేదు, ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటారు. అంటే వాక్యాన్ని ప్రతిరోజు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు చెప్తున్నాను. రోడ్డు మీదకి పోగానే మంచి వేషం వేసుకుని ఎవరన్నా ఒక అమ్మాయి కనిపడింది అనుకో ఆకర్షణీయంగా, అప్పుడు మనకేం గుర్తు రావాలి? దేవుని వాక్యము జ్ఞాపకం రావాలి. ఏం వాక్యం జ్ఞాపకం రావాలి? మత్తయి సువార్తకి రెండోసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? 5వ అధ్యాయము 27-28లో ఉంటే, వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడు కంటే నీ అవయంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కాదా అంటాడు. సో మనం అట్లా రోడ్డు మీద పోయినప్పుడు ఎవరైనా అట్లా వాటికి చూసే విధంగా ఆకర్షణీయం కనపడ్డారు అనుకో, ఏం చేయాలి? మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు జ్ఞాపకం రావాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకవేళ తప్పుగా చూస్తున్నావంటే నాయనా నీ యొక్క మనసులోనే నువ్వు వ్యభిచారం చేసినట్టు లెక్క, కళ్ళతోనే వ్యభిచారం చేసినట్టు లెక్క. కాబట్టి జాగ్రత్త, కన్ను పెరికేసుకో అంటున్నాడు. కన్ను పెరికేసుకోమంటే ఇలా పీకేయడం కాదు, కానీ కంట్రోల్లో పెట్టుకోవడం పిల్లలు. హల్లెలూయా. అంటే వాక్యం మనిషిని ఎలా కంట్రోల్ చేస్తుందో మనము ప్రాక్టీస్ చేయాలి పిల్లలు. ఈ వాక్యం లేకపోతే మనం విచ్చలవిడిగా చూస్తూ ఉంటాం. నిజంగా క్రైస్తవుడు ఏంటంటే, మనం ఏది చేసినా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీ నోటి మాటలు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంటాడు. సో ఈ విధంగా మనము దేవునికి విరోధంగా మనకు నష్టకరంగా మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనల్ని కంట్రోల్ చేయాలన్నమాట. హల్లెలూయా. అందుకే 119వ కీర్తనలో 137వ వచనంలో, నీవిచ్చిన వాక్యం నీ మనుషులలో భయమును పుట్టిస్తుందనట. హల్లెలూయా. నిజంగా ఎంతమందికి వాక్యం అంటే ఎంతమందికి భయం ఉంది ఆలోచించండి ఒకసారి. జనరల్గా అసలు ఈ రోజుల్లో మనం ఏదైనా దేవునికి విరోధంగా ఆలోచించాల్సి వచ్చినప్పుడు, ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చూడాల్సి వచ్చినప్పుడు నిజంగా వాక్యం జ్ఞాపకం వస్తుందా మనకి? నిజంగా వాక్యానికి భయపడి దేవునికి విరోధంగా ప్రవర్తించకుండా ఉంటున్నామా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి దేవుని సంగమా, దేవునికి విరోధంగా మనం పాపం చేయకుండా ఉండాలంటే, విజయవంతమైన జీవితం మనం జీవించాలంటే దేని ద్వారా సాధ్యం? రెండవగా వాక్యం ద్వారానే సాధ్యం అనమాట. అందుకే కొలస్సీ 3:16 అంటాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి అంటాడు. మన లోపలట దేవుని వాక్యం ఎక్కువగా ఉండాలంట. ఎక్కువగా ఉండాలంటే రోజు మొత్తంలో ఎక్కువగా వాక్యాన్ని చదవాలి, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడట. మనం గమనిస్తే అంటే పగలు రాత్రి కూడా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, చదివిన దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆయా పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి మనకు అవిశ్వాసం వచ్చిందనుకో, వాక్యం గుర్తు రావాలి వెంటనే. హెబ్రీ 11:6లో ఉండడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని. సో ఇలా వాక్యం గుర్తు రాగానే వెంటనే దేవునికి విరోధంగా చేయాల్సిన అన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి ప్రతి సమస్యకు బైబిల్లో సమాధానము ఉంది పిల్లలు. అందుకే దేవునికి విరోధంగా మనము పాపం చేయకుండా ఉండాలంటే మనకు సహాయపడేది దేవుని వాక్యమే. అందుకని రోజు మర్చిపోకుండా ఎక్కువగా చదవండి, ఎక్కువగా ధ్యానం చేయండి. ఆయా పరిస్థితులలో వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి, వాక్యానుసారంగా మనము బ్రతకాలి. తర్వాత మూడవది గమనిస్తే, మూడో సూత్రం ఏంటిదంటే దేవునికి భయపడడం ద్వారా. ఒకటి ప్రార్థన ద్వారా, రెండు వాక్యం ద్వారా, మూడోది దేవునికి భయపడడం ద్వారా. మనకు తెలుసు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 39:9లో యోసేపు ఎదురుగా పాపం వచ్చిందట. మనకు తెలుసు కదా, యోసేపుకి దగ్గరకు వచ్చిందంట పాపం. ఒక స్త్రీ వచ్చి నాతో పాపం చేయమని అడుగుతా ఉంది యోసేపుని. యోసేపు అక్కడ ఏమంటున్నాడని 39:9లో, నేనెట్లు
నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను అట. చూడండి, అక్కడ యోసేపులో ఏం కనపడుతుందండి? దేవుని యొక్క భయము కనపడుతుంది ప్రియులారా. అక్కడ ఎవరు లేరు, యోసేపుకు తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. అక్కడ ఆ స్థలంలో కేవలము తన యజమాని భార్య, తను, ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాంటి అవకాశం ఇప్పుడు జనాలకు దొరికితే ఎలా ఉంటుందో సరే ఆలోచిస్తే. చాలా ఇద్దరు లోన్లీగా ఉన్నారంట. అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఎవరిని చూస్తున్నాడండి? ఆమెను చూడట్లా, బలవంత పెడుతున్న ఆమెను చూడట్లా. ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. దేవుడు ఏమైనా కనపడుతున్నాడా? కనపడట్లా. కానీ యోసేపు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా కనులు ప్రతి స్థలమందు చూస్తూ ఉన్నాయంట మనుషుల్ని. ప్రతి స్థలం మీద ఆయన కనులు ఉన్నాయంట. మనం ఎక్కడున్నా, మన బాత్రూంలోనూ చూస్తుంటాడు, మన బజార్లో ఉన్న చూస్తుంటాడు, చీకట్లో ఉన్న చూస్తాడు. ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. సో మనుషులకు చీకటి కనపడకపోవచ్చు, మనకు కనపడకపోవచ్చు, దేవునికి మాత్రం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. యోసేపు గుండెల్లో ఏముందంటే దేవుని యొక్క భయం ఉందన్నమాట. అమ్మో, నేను దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు నాకు దూరం అవుతాను, నేను దేవునికి దూరం అవుతాను. సో ఆ భయం ఏం చేసిందంటే యోసేపు పాపం చేయకుండా అడ్డుపడింది పిల్లలు. సో పాపాన్ని జయించడానికి మరో మూడో సూత్రం ఏంటిదట? మనలో ఏముండాలండి? దేవుని భయం పుష్కలంగా ఉండాలంట. హల్లెలూయా. అవును. ఇంకా నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 20 లాస్ట్లో ఏం చదువుదాం మనం ఒకసారి. నిర్గమకాండం 20 మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలగాలి అనట. హల్లెలూయా. మనలో పాపం చేయకుండా ఉండాలంటే మనకేం కలగాలంటండి? దేవుని భయము కలగాలట. సో బ్రతికినంతకాలం ప్రతిదినం ప్రతి స్థలంలో దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండనట్లుగా దేవుడు తన ఆ భయముతో మనలందరినీ నింపునుగాక. ఆమేన్. చూడండి, మీకు భయము, మీరు పాపం చేయకుండా ఉన్నట్లు ఆయన భయము మీకు కలుగుటకు అని అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని భయం అన్నది మనకు మెండుగా అవసరమై ఉన్నది. యెషయా గ్రంథం 33వ అధ్యాయానికి వస్తే ఒకసారి యెషయా గ్రంథము 33వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 33వ అధ్యాయము 6వ వచనం లాస్ట్ లైన్ చదువుదామా? 33:6 యెహోవా భయము వారికి ఐశ్వర్యము అట. ఆమేన్, ఆమేన్. మీరు ఎవరైనా చెప్తారా నీ ఆస్తి ఎంత అంటే దేవుని భయమే అని చెప్పగలరా? ఆలోచిస్తే ప్రియులారా, మనం ఐశ్వర్యంగా దేన్ని కలిగి ఉండాలంటండి? దేవుని భయమే మన యొక్క ఐశ్వర్యమై ఉండాలంట ప్రియులారా. హల్లెలూయా. ఏదైనా దొంగ చూపులు చూడడానికి, పాపపు చూపులు చూడడానికి, పాపపు మాటలు మాట్లాడడానికి, పాపపు మాటలు వినడానికి, పాపపు క్రియలు మన చేతుల ద్వారా చేయడానికి, పాపపు నడకలు మార్గాల్లో వెళ్ళడానికి, అయితే పాపపు ఆలోచనలు చేయడానికి, వీటన్నిటికీ మనలో దేవుని యొక్క భయం అట ఐశ్వర్యంగా మనము కలిగి ఉండాలట. ఆమేన్. కాబట్టి దేవుని అడగాలి, ప్రభువా ఈ భూమి మీద నాకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీ భయాన్ని నాకు ఐశ్వర్యంగా ఇవ్వు ప్రభువా. నీ భయం ద్వారా నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకగలని. నిజమే ప్రియులారా, దేవుని భయం ఉంటే తప్ప మనం పాపానికి విరోధంగా దూరంగా బ్రతకలేం. కాబట్టి దేవుని భయమే మనల్ని ఈ లోకాన్ని, పాపాన్ని జయించడానికి సహాయపడుతుంది. తర్వాత 4వ విషయం మనం గమనిస్తే ప్రియులారా, 4వది దేవునికి భక్తి చేయుట ద్వారా. 4వది దేవునికి భక్తి చేయుట ద్వారా. దానియేలు గ్రంథానికి వద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదువుదామా? రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదట. హల్లెలూయా. చూడండి, అపవాది ద్వారా వస్తున్న మరణము కూడా దానియేలునికి హాని చేయలేకపోయిందంట ప్రియులారా. కారణం ఏంటంటండి? దానియేలు దేవుని యందు భక్తి గలవాడైనడంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా స్పష్టంగా అసలు దానియేలు తన గురించి చెప్పట్ల, మిగతా వాళ్ళు తన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడే దానియేలు గుహలో నుండి తీయమని చెప్తే ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున
సింహాలు కూడా దానియేలుని ఏమి చేయలేకపోయినాయి అంట పిల్లరా. హల్లెలూయా. చూసారా భక్తి ఎంత ప్రాముఖ్యమో. మీకు ఒకసారి చెప్తాను, భక్తి పరుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ఒక ప్రసంగం నేర్పిస్తాను మీకు. భక్తి, సో మనం చేసే నిజమైన భక్తి, యథార్థమైన భక్తి ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని అది కాపాడుతుందంట. తెలుసు కదా, దానియేలు సింహాల బోన్లు వేశారు. నిజంగా మనమైతే ఈ కాలంలో సింహము మనం నిద్రపోతామంటే మన గల్లీలో తిరుగుతుందని చెప్పి చిన్న వార్త వస్తే చాలు ఎంత భయపడిపోతామో పిల్లలు. అలాంటిది ఒకవేళ మనం పోతా ఉంటే మన గల్లీలో అటు ఇటు తిరుగుతుంటే కూడా భయపడతా ఉంటాం. కానీ ఏకంగా దానియేలు తీసుకెళ్ళి సింహాల బోనులోనే పడేశారంట. దానియేలు ఏమాత్రం భయపడట్లేదంట. ఎందుకంటే దానియేలు భయపడేది ఎవరికి? దేవునికి. హల్లెలూయా. కదా, దేవునికి భయపడేవాడు దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదట. హల్లెలూయా. దేవునికి భయపడేవాడట దేనికి భయపడ్డు కూడా అట. దేవునికి భయపడేవాడు చావు కూడా భయపడ్డాట. హల్లెలూయా. అందుకే దానియేలులో దేవుని భయం ఉంది కాబట్టి సింహాలకు భయపడలేదు. దానియేలు మంచి భక్తిపరుడు కాబట్టి మరణానికి భయపడలేదు. అందుకే అక్కడ అంటాడు, అతను దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి అతన్ని సింహాలు కూడా ఏ హాని కూడా చేయలేదంట. సింహము మనిషి దొరికితే వరకు వదులుద్దండి, ఎక్కడిదెక్కడ మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. అలాంటిది సింహాలు కూడా అట్ట. దానియేలు ప్రార్థనా జీవితం గురించి మామూలుగా చరిత్రకారులు అంటూ ఉంటారు ఊహాగానాలతో. అది బహుశా వాస్తవం కూడా అయ్యుండవచ్చు, మనం కూడా ఊహిస్తే. దానియేలుకు ప్రార్థన అంటే ఎంత పిచ్చి అంటే, సో ప్రార్థన చేయొద్దని చెప్పి అన్నదానికి సింహాల బోన్లో పడేశారు కదా. బహుశా నేను అనుకుంటాను సింహాల బోన్లో పడేస్తే అక్కడ కూడా ప్రార్థన చేసింటాడు దానియేలు. హల్లెలూయా. అందుకే సింహాలకి దానియేలు భక్తి అర్థమైపోయింది. అమ్మో భక్తిపరుణ్ణి మన గుహలో వేశారా, మనం కూడా ఆ భక్తి పడితే కలిసి ప్రార్థన చేయాలి కానీ అతన్ని తాకకూడదని చెప్పి అనుకున్నాయి. అందుకే దానియేలు యొక్క భక్తిని దేవుడు మెచ్చడమే కాదు కానీ సింహాలు కూడా మెచ్చి అతనికి హాని ఏమాత్రము చేయలేదట పిల్లలు. ఆమేన్. చూడండి, భక్తి అంటే సింపుల్గా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మంచి మాట ఏంటంటే, భక్తి అంటే యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది కదా, 1వ అధ్యాయం 26 వచనం 27 వచనం 2 మాటలు ఉంటాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 వచనంలో తన నోటికి కళ్ళం పెట్టుకొనక భక్తిపరుణ్ణని భక్తిపరుణని చెప్పుకుంటే వాడు తను తాను మోసపుచ్చుకున్నట్టేనట. 1:26 చదువుదాం ఒకసారి. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు నేను భక్తి గలవాడిని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అంట ప్రియులారా. వాని భక్తి వ్యర్థమేనంట. మనకు అసలు నోటికి అద్దుపద్దు ఉండదు అసలు. చాలాసార్లు చాలామందికి ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అర్థం కాదు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో అర్థం కాదు. ఈ నోటితో అబద్ధాలు బోల్డాడుతూ ఉంటాం, అవిశ్వాసం మాటలు చాలా వస్తూ ఉంటాయి. ఈ నోటితో ఇతరులకు హాని చేసే మాటలు మాట్లాడతాం, చాడి మాటలు మాట్లాడుతూ ఉంటాం, సరసోక్తులు, చాలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం ఈ నోటితో. కానీ ఏం చెప్పుకుంటారట? నేను భక్తిపరుడిని అని చెప్పుకుంటారంట. దేవుడు చెప్తా ఉంటే చాలా సింపుల్గా, నీ నోటికి అద్దుపద్దు లేకుండా, నోరు కంట్రోల్లో పెట్టుకోకుండా, నువ్వు జాగ్రత్తగా మాట్లాడకుండా, దేవుని భయంతో మాట్లాడకుండా, నువ్వు నోటికి దేవుని వాక్యం అనే కళ్ళం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు భక్తిపరుడిని అనుకుంటే నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థమే, నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఒక నోటి మాటల విషయంలో సరిగ్గా ఉంటే మిగతా అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటామంట. హల్లెలూయా. నేను కదా, అదే యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఒకడు మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరాన్ని తన స్వాధీనం అందించుకున్న శక్తి గల వాడగునట. ఆమేన్. మాట అంట చక్కగుంటే మిగతా అన్ని కూడా చక్కగుంటాయి అంటే పిల్లరా. కాబట్టి మన మాటలు మనం భక్తిపరులమా భక్తి లేని వాళ్ళం అన్నది క్లియర్గా తెలియజేస్తూ ఉంటాయి. దానియేలు ఎంత మంచి భక్తిపరుడు అంటే, దానియేలు లోపాలు వెతకడానికి చాలా ప్రయత్నం చేశారంట, కానీ దానియేలు ఒక్కరి మీద కూడా నేరం మోపలేదంట. కాబట్టి మన భక్తి మనకి విజయాన్ని ఇస్తుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మీకు గత వారంలో కూడా అంతకుముందు వారంలో మీకు చెప్పాను, భయము భక్తి రెండు మనకు ఉండాలి. హల్లెలూయా. ఎన్ని ఉండాలండి? భయము భక్తి రెండు ఉండాలి. మనలో చాలా మందిలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి చేసినామంటే భయం ఉండదు పిల్లలు. సో దేవుని భయం మనల్ని ఏం చేస్తుందంట? పాపానికి దూరంగా ఉంచుద్దంట. దేవుని భక్తి ఏం చేస్తుంది? దేవునికి దగ్గర చేస్తుందంట మనల్ని. దీన్ని మర్చిపోవద్దు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని
పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. రెండు ఉండాలని అడగాలి మనం దేవుని. ప్రభువా, ప్రతిరోజు నేను నీ యందు భయము భక్తి కలిగి జీవించినట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యందు భయం మనల్ని ప్రతిరోజు పాపానికి దూరంగా ఉంచుద్ది. దేవుని యందు భక్తి మనల్ని ప్రతిరోజు దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు పుట్టించి ఆత్మతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. తర్వాత 5వ పాయింట్ మనం గమనిస్తే ప్రియులారా, 5వ సూత్రం ఏంటిదంటే ఎలా జయించాలన్న దానిలో విశ్వాసం ద్వారా మనం జయించగలుగుతాం. విశ్వాసం ద్వారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుని సంగమా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి దాదాపు 38 వచనాల వరకు చదివితే హెబ్రీ 11వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలి మనకి? విశ్వాస వీరుల చరిత్ర ప్రియులారా. అది దాదాపు హేబేలు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 11వ అధ్యాయం 1వ వచనం నుంచి అన్ని వచనాలు అయితే 38వ వచనం వరకు మనం చదివితే హేబేలు, తర్వాత హనోకు, తర్వాత నోవహు, అబ్రహాము వీళ్ళందరి గురించి రాస్తా వస్తూ 33వ వచనం నుంచి మనం చదివితే ప్రియులారా, 33వ వచనం నుంచి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలు పారద్రోలి. ఎన్ని విషయాలంటే పిల్లరా, ఆ కింద మీరు చదువుకుంటూ పోతే కొరడా దెబ్బలంట, బంధకాలంట, ఖైదు అట, రాళ్లతో కొట్టబడంట, రంపాలతో కొయ్యబడరంట పిల్లరా. ఎన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. 13వ వచనంలో అంటాడు, 11వ అధ్యాయం 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి అట. వాళ్ళు ఎలా మృతి పొందారంటండి? విశ్వాసంతోనే మృతి పొందారంట పిల్లరా. వీళ్ళ గురించి దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే 16వ వచనంలో అంటున్నాడు దేవుడు, 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడట. హల్లెలూయా. ఎందుకంటే ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడంట. ఆమేన్. వీళ్ళందరూ 11వ అధ్యాయంలో ఉన్న వీళ్ళందరూ అంటే భూమి మీద దేన్ని సంపాదించుకోలేకపోయారట. లాస్ట్కి వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసం. విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారంట ప్రియులరా. ఈ లోకంలో ఏది సంపాదించుకోలేకపోయారంట. ఆ మాట 38 వచ్చిన లాస్ట్ లైన్ చూద్దామా? 38 వచ్చిన లాస్ట్ లైను, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని అంట. హల్లెలూయా. ఈ భక్తులందరికంట లోకము యోగ్యంగా కనబడలేదట. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కూడా నా పిల్లలారా ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి నా వలన పుట్టినవి కానే కాదు. లోకము దాని నటన గతించిపోయేది, లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడి భూమి మీద నిరంతరము నిలుచును. ఎవరు నిరంతరం నిలిచేదంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులందరూ కూడా నిరంతరం అంటే ఇప్పటికీ వాళ్ళు ప్రభుతో కలిసి జీవించే ఉన్నారు. అంత మాత్రమే కాదు, భూమి మీద వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళ దేహం ఒక్కటి చనిపోయింది, కానీ వాళ్ళ విశ్వాసం చావలేదు, వాళ్ళ సాక్ష్య జీవితం కూడా చచ్చిపోలేదు. నేటికి అబ్రహాం గురించి చదువుతామంటే అబ్రహాంలాగా బ్రతికితే బాగుండు కదా అనిపిస్తుంది. దానియేలు గురించి చదివితే దానిలాగా ప్రార్థన చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. హేబేలు గురించి చదువుతా ఉంటే హేబేలులాగా శ్రేష్టమైన దేవునికి ఇస్తే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ చదివితే హనోకు గురించి చదివితే హనోకులాగా దేవునితో నేను కూడా నడిస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత నోహు గురించి చదివితే నోహులాగా నేను కూడా నీతిగా, నోహు ఆ తరంలో నీతిమంతుడని దేవుని దగ్గర సాక్ష్యం పొందుకున్నాడు. ఆ తర్వాత అందరూ చదువుకుంటా ఉండి అంటే వాళ్ళు మనుషులే చచ్చిపోయారు, కానీ వారి భక్తి చచ్చిపోయిందండి? చచ్చిపోవాలి. వారి విశ్వాసం చచ్చిపోయిందా? లేదు. వారి సాక్ష్యం చచ్చిపోయిందా? లేదు పిల్లలు. అందుకే వారికి వాళ్ళు అంత గొప్ప సాక్ష్యాన్ని తరాల వారికి అంత గొప్ప సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వాళ్ళలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే వారికి ఈ లోకము యోగ్యంగా అనిపించలేదట. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలి, లోకస్తులాగా బతకాలి, లోకాచారాలు పాటించాలి, లోక మర్యాదలు పాటించాలి. ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా. చాలాసార్లు అంటారు మనం మనుషులమే కదా, లోకంలో బతుకుతున్నాం కదా, మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి కొంతైనా మనం వాళ్ళని పాటించాలి, వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళ దృష్టిలో మనము కనబడాలి అని మనకు చాలాసార్లు అనిపిస్తుంది. కాదు దేవుని సంగమం, మనం లోక సంబంధులము కానే
కాదు. యేసుక్రీస్తు వారు చెప్పారు ఇంతకుముందు, మీకు నేను చెప్పాను లాస్ట్ వీక్లో. దేవుడు అంటున్నాడు, నేను లోక సంబంధుని కాదు, వారు కూడా లోక సంబంధులు కారు అని అంటాడు. ఆ సాక్ష్యం మనం చెప్పగలిగి ఉండాలి. నేను లోక సంబంధిని కానని చెప్పి చెప్పగలిగి ఉండాలి. ఈ భక్తులందరికీ ఈ లోకం యోగ్యమైనదిగా కనబడలేదట. కాబట్టి మనము విశ్వాసం మనలో ఉంటే మనము శరీరాన్ని జయించగలుగుతాం, లోకాశలు జయించగలుగుతాం, సాతాను గారిని కూడా జయించగలుగుతాం. ఆమేన్. కాబట్టి విశ్వాసం ద్వారా తర్వాత మనం 6వ పాయింట్ చూస్తే ప్రియులారా, 6వ పాయింట్ చూస్తే విధేయత ద్వారా జయించగలుగుతాం. రండి, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 29వ వచనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 29వ వచనం చూద్దామా. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా అనంట. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, వీళ్ళు దేవుని యొక్క ప్రకటన, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వీళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళకి ఎదురవుతున్న శ్రమలు అంత ఇంత కాదు ప్రియులారా. చెరసాల్లో వేశారంట. అక్కడ 19వ వచనంలో ఉంది కదా, అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చానంటాం. అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి వాళ్ళు ఎంత ఇబ్బందులు అంటే, ఎన్నిసార్లు జైల్లో పడిందో మనం 11వ అధ్యాయంలో కూడా చదివాం కదా. దేవుని శిష్యులు ఏ విధంగా చెరసాలు అనుభవించారంట. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంటున్న ఒక మాట ఏంటంటే, ప్రభు దూత వచ్చి చెరసాల నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చినాక దేవాలయంలో తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత అక్కడున్న దేవాలయపు అధిపతి అంట, మీరు ఇంక మరలా దేవుడి గురించి ప్రకటించొద్దు అని చెప్పి 28వ వచనం చదువుదాం ఒకసారి. 28వ వచనం, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పినప్పుడు, అందుకు పేతురు అపోస్తులు ఏమంటున్నారంట, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా అని అంట. హల్లెలూయా. 4వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దామా. ఇదే అపోస్తుల కార్యము 4:19 కూడా. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. చూసారండి, ప్రాణాపాయం వారి మీదకి వచ్చింది. మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే, మీరు దేవుని కొరకు బ్రతికితే మిమ్మల్ని చంపేస్తామని అంటా ఉన్నారు. దేవునికి విరోధంగా బ్రతకడానికి, దేవుని చిత్తం నెరవేర్చబడకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పేతురు అపోస్తులు శిష్యులు వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ 5వ అధ్యాయం 29వ వచనంలేమో మేము మనుషులకు కాదు దేవునికి మేము లోబడతామంటున్నారు. ఇక్కడ 4:19లో పేతురు యోహాను ఏమంటున్నారండి, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. అంటే మేము మనుషుల మాట వినము కానీ దేవుని మాటే వింటాము అని అంటున్నారు. హల్లెలూయా. చూడండి, దేవునికి ఎంత విధేయత కలిగి జీవిస్తూ ఉన్నారు పిల్లలు. మనం కూడా ఈ లోకాన్ని జయించాలంటే లోకానికి వ్యతిరేకమైన దేవుని మాటకే మనం లోబడి జీవించాలి. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, నేను లోకాన్ని ఆల్రెడీ జయించాను, మీరు ధైర్యంగా ఉండండి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకొని, నేను ఆల్రెడీ లోకాన్ని జయించాను. లోకస్తులు మిమ్మల్ని ద్వేషిస్తే మీరు పెద్ద ఆశ్చర్యపడొద్దు, ఎందుకంటే ఆల్రెడీ లోకస్తులు నన్ను ద్వేషించారు. మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు లోకంలో ఉన్న అపవాది ప్రేరేపిత మనుషులు మనల్ని ఏం చేస్తారట, ద్వేషిస్తారట పిల్లలు. దాని ద్వారా మనకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా మనం దేవుని మాటకే లోబడి జీవించాలి. హల్లెలూయా. ఎంత శ్రమ వచ్చినా, ఎంత నింద వచ్చినా, ఎంత అవమానం వచ్చినా అపోస్తుల్లాగా, ఆ శిష్యుల్లాగా, పేతురులాగా మనం ఏం చెప్పాలంటే, మేము మీకు కాదు దేవునికే లోబడతాం, మీ మాట వినంగానే దేవుని మాట మేము వింటాం, అది న్యాయం అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు లోకం మాట వినకూడదు, లోక సంబంధుల మాట వినకూడదు, కానీ దేవుని మాటే మనము వినాలి, దేవుని మాటకి మనము లోబడాలని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి జీవిస్తామో, విధేయత కలిగి జీవిస్తామో, గొప్ప విజయాన్ని మనము అనుభవిస్తామన్నమాట. ఆమేన్. కాబట్టి తర్వాత వాళ్ళు ఇట్లా దేవుని మాటకు లోబడుతున్నప్పుడు 5వ అధ్యాయం మీరు చదవండి, దేవుని గురించి ప్రకటించకూడదని చెప్పినప్పుడు అక్కడ ఒక మంచి భక్తుడు గమలీయేలు అని చెప్పి ఒక భక్తుడు వాళ్ళందరికీ చెప్తాడు, అరే నాయన మీరు ఎందుకు వాళ్ళ జోలికి పోతారు, వాళ్ళు దేవుని సేవకులు,
వాళ్ళ జోలికి పోతే మీరు దేవునితో పోరాడిన వారు అవుతారు, జాగ్రత్త అని గమలీయేలు ఒక మంచి సలహా ఇస్తారనమాట. తర్వాత అధ్యాయానికి వస్తే అవన్నీ చదువుకుంటూ వస్తే అయితే లాస్ట్కి 41 వచనం 42 వచనం చూస్తే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి అట. హల్లెలూయా. చూసారా, ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమని వాళ్ళని వాళ్ళు ఎంచుకొని సంతోషించారంట. అసలు ఎవరు అవమానాన్ని సంతోషంగా ఎంచుకుంటారండి? ఎవరు నిందల్ని సంతోషంగా ఎంచుకుంటారండి? దేవుని కొరకు ఆలోచించండి పిల్లలు. సో పేతురులాగా అపోస్తులు శిష్యులు లాంటి గొప్ప దేవుని మనస్సు, దేవుని పట్ల ప్రేమ ఉంటే తప్ప అవమానాన్ని, నిందల్ని, కొట్టడాన్ని, వీటన్నిటిని కూడా సంతోషంగా మనము ఎంచుకోలేమంట పిల్లలు. కానీ ఇక్కడ అంటున్నారు వాళ్ళు దేవుని నామం కొరకు అవమానం పొందడానికి పాత్రులని వాళ్ళు ఎంచుకున్నారంట. అందుకే ధన్యతలు కూడా ఉంటాయి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగునట. హల్లెలూయా. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అని చెప్పి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, చాలాసార్లు మనకు అనేకమైన అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎందుకంటే లోకంలో నీతిగా బతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎంత హింసించబడ్డాడో మనకు తెలుసు. యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు ఎంత నిందించబడ్డారు, హింసించబడ్డారు, వాళ్ళు ప్రాణాలను కూడా కోల్పోయారు పిల్లలు. అయినప్పటికీ వాళ్ళు దేవుని మాటకే లోబడ్డారు, దేవుని మార్గాలనే అనుసరించారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని పట్ల వరకున్న విధేయతను కూడా వాళ్ళు కోల్పోలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని జయిస్తామో, ఎప్పుడు అపవాది దగ్గర నుంచి వస్తున్న అవమానాలు, నిందలు, పాపం, వీటన్నిటిని ఎప్పుడు జయిస్తామంటే మనం విధేయత కలిగి ఉన్నప్పుడే జయించగలుగుతాం. ఆమేన్. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుదామా. కాగా శాశ్వతమగు దేవుని వాక్యం మూలముగా కనుక అక్కడ అండర్లైన్ చేయండి, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి. హల్లెలూయా. అంతవరకు అండర్లైన్ చేయండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి. ఎప్పుడైతే మనము, అంతవరకు చాలు, ఎప్పుడైతే మనము సత్యమునకు విధేయులు అవుతామో మన మనసు ఏమైందంటండి? పవిత్రపరచబడుద్దట. ఆమేన్. సత్యం అంటే ఏంటిదండి? దేవుడే ప్రియులరా, యేసే సత్యము, దేవుని వాక్యమే సత్యం. సత్యం అంటే 2 అర్థాలు చెప్పిన మీకు. 1 సత్యం అంటే యేసుక్రీస్తు, 2 సత్యం అంటే దేవుని వాక్యం ప్రియులరా. యోహాను సువార్త 14:7 నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం అని చెప్పాడు. కాబట్టి మనము దేవునికి, దేవుని వాక్యానికి మనం విధేయులం అయితే మనము ఎలా బ్రతకగలుగుతామంట? పవిత్రులుగా బ్రతకగలుగుతాం. మన మనస్సులు పవిత్రమైపోతాయంట. కాబట్టి విధేయత ద్వారా మనం జయించగలుగుతాం. చివరిగా 7వది ఏంటిదంటే పరిశుద్ధాత్మని ద్వారా జయించగలుగుతాం. పరిశుద్ధాత్మని ద్వారా జయించగలం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుదామా. గలతీ పత్రిక 5:16. గలతీ 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు అని అంట. ఆమేన్. రోమపత్రిక 8వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుదామా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించెను అని అంట. హల్లెలూయా. ఆత్మ నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుందంటే మనల్ని పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపిస్తుంది. అందుకే అంటాడు అక్కడ 9వ వచనం చదువుదాం ఒకసారి. 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని అంటా ఉన్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో మృతుల్లో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల
మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీరు నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. 13 వచనం చదువుదాం ఒకసారి. 13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల మీరు బ్రతుకుతారు అంటున్నాడు. హల్లెలూయా. చూసారండి, మనం ఈ లోకంలో ఉన్న శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించడము ఎవరి ద్వారా సాధ్యం అంటండి? పరిశుద్ధాత్మని ద్వారానే సాధ్యమని చెప్పి, మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మీరు శరీరాన్ని జయించగలుగుతారని చెప్పి లేఖనం ఇక్కడ సెలవిస్తూ ఉంది పిల్లరా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఈ పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తారో వారికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వచనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32వ వచనం చూద్దామా. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇస్తారంటండి? ఎవరైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తారో వారికే దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తుంటారో వారిలోనే దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎప్పుడు వారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఏం సహాయం చేస్తుందంటే దేవుని ఆత్మ. సో ఇలాంటి ఏదైనా అవమానాలు, నిందలు కలిగినప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుందట? ఓర్చుకోమని చెప్తుందట. ఏదైనా దేవునికి విరోధంగా పాపం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుందట? దేవునికి విరోధంగా పాపము చేయకూడదు. అంటే మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడు దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాల మీదనే దృష్టి పెట్టేటట్టు చేస్తుంది. దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. లోకంలో ఉన్న దేనికి కూడా భయపడకుండా సహాయం చేస్తుంది. అసలు దేవుడే మన లోపల నివసిస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యులం ఆలోచించండి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు చివరిగా అంటున్నాడు, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదివితే, లూకా 11:13, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చూద్దామా. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. చూడండి, ఎవరైతే రోజు లేచి అయ్యా నన్ను, నా కుటుంబాన్ని పరిశుద్ధాత్మతో నింపని అడుగుతారో దేవుడు ఉచితంగా దేవుని ఆత్మను మనకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మనం నింపబడడానికి ఏ వందలు, వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనే లేదు పిల్లలు. ఈ లోకంలో ఇందా మనం చదువుకున్న రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్మ లేనివాడు నా వాడు కానే కాడు. మన లోకంలో ఎన్ని సంపాదించుకున్న పరిశుద్ధాత్మను సంపాదించుకోకపోతే, పరిశుద్ధాత్మను కలిగి జీవించకపోతే, పరిశుద్ధాత్మ నడిచినట్లు మనం నడవకపోతే మనకి ఎన్ని కూడా అన్ని కూడా వ్యర్థం పిల్లలు. ఎవరికి దేవుడు ఇస్తారంటే తనకు ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో వారితోనే దేవుని ఆత్మ ఉండడంట పిల్లలు. సో మనం దేవుడు అంటున్నాడు, అడగమంటున్నాడు. ఎవరైతే అడుగుతారో వారికి నిశ్చయముగా దేవుని ఆత్మను అనుగ్రహించబడి. కాబట్టి ప్రతిరోజు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నడిపించు. నన్నే కదా, నా కుటుంబం అంతటిని పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నడిపించండి. ఎందుకంటే దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడట. ఒకవేళ మనలో పరిశుద్ధాత్మ లేకపోతే, మన పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడకపోతే మన దేవుని సంబంధం కానే కాదు. కాబట్టి ఈ 7 సూత్రాలు, 7 విషయాల ద్వారా మనము జయించగలుగుతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకటి ఏంటిదట? 1 ప్రార్థన ద్వారా జయించగలుగుతాం. 2 వాక్యం ద్వారా జయించగలుగుతాం. 3 దేవునికి భయపడటం ద్వారా జయించగలం. 4 దేవునికి భక్తి చేయడం ద్వారా జయించగలం. 5 దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా జయించగలం. 6 దేవునికి విధేయత కలిగి ఉండటం ద్వారా జయించగలుగుతాం. చివరిగా దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉండటం ద్వారా, దేవుని పరిశుద్ధాత్మకు లోబడి జీవించడం ద్వారా మనం ఈ లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, సాతాన్ని దేన్నైనా జయించగలుగుతాం. హల్లెలూయా. అలాగూ జయించే కృపను దేవుడు మందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా మంచి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గత వారంలో వేటిని జయించాలని చెప్పి నేర్పించారు. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మా శరీరాన్ని జయించాలని, లోకాశలను జయించాలని, లోకంలో ఉన్న వాటన్నిటిని జయించాలని, అపవాదిని వాడు ప్రేరేపించే పాపమును జయించాలని చెప్పి మీరు నేర్పించారు. మీకు స్తోత్రాలు. ఈ వారం ఎలా జయించాలని చెప్పి నేర్పించారు. మీకు స్తోత్రాలయ్యా. ఏదైతే మీరు మాకు తెలియజేశారో వాటన్నిటిని మేము పాటించడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించండి. మీ పరలోకపు సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ భూమి మీద ప్రకటన 3:21 మీరు సెలవిచ్చినట్టుగా
జయించిన వారిమిగా మీతో కూడా జీవించే కృపను సంఘమంతటికి మీరు అనుగ్రహించండి. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతిరోజు అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, వాక్యాన్ని పాటించుకుంటూ దేవా జయించిన వారిమిగా ఈ భూమి మీద బ్రతికి మరణించిన తర్వాత మీతో కలిసి యుగ యుగాలు జీవించే కృపను సంఘమంతటికి అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.